రైట్గా డీటెయిల్స్ వస్తే హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. అయితే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నాలాను ఆక్రమించి మరీ అక్రమ నిర్మాణం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అదే నిర్మాణంలో త్రిసా స్కిల్స్ పేరుతో వ్యాపార సంస్థను నిర్వహిస్తున్నారు. వ్యాపారవేత్తగా ఉన్న సంధ్య శ్రీధర్రావు, త్రిసా స్కిల్స్ యజమాని అమృత మిశ్రా ఇద్దరూ ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. ఈ ఆక్రమణ గురించి ప్రశ్నిస్తే ఇద్దరూ తమకు సంబంధం లేనట్లు చెప్తూ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నాలా ఆక్రమించి నిర్మాణం చేపట్టడం వల్ల నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే తన త్రిసా స్కిల్స్ బిల్డింగ్ కూల్చివేతలను అడ్డుకునేందుకు ముందస్తుగానే శ్రీధర్రావు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తుంది. రాజకీయంగా ఒత్తిడి తెచ్చి కూల్చివేయకుండా కాపాడుకోవడానికి సిద్ధమయ్యారు. బయటకు మాత్రం అమృత మిశ్రాతో విభేదాలు ఉన్నట్లు కనిపిస్తూ ఈ బిల్డింగ్ విషయంలో మాత్రం ఇద్దరు కలిసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. నిబద్ధత కలిగిన అధికారిగా రంగనాథ్ ఇలాంటి ఒత్తిళ్లకు లొంగిపోతారా, లేక నాలాను ఆక్రమించి చేసిన నిర్మాణంపై చర్యలకు సిద్ధమవుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, హైడ్రా ఆక్రమణకు సంబంధించి ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. మరి ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నాలా ఆక్రమించిన నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? హైదరాబాద్ లో రోజు రోజుకు హైడ్రా దూకుడు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అక్రమ నిర్మాణాలు, అక్రమాలను తొలగించడంలో ఏమాత్రం వెనకాడుగు వేయడం లేదని చెప్పవచ్చు. హైడ్రా కమిషనర్ గా ఏవి రంగనాథ్ సారథ్యంలో కొనసాగుతున్న ఈ ర్యాపిడ్ యాక్షన్ పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుంది. అయితే ఇలాంటి మరికొన్ని అక్రమాలు మాత్రం ఇంకా అధికారుల దృష్టిలోకి వచ్చినట్టు తెలుస్తుంది. అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో నాలాను ఆక్రమించి మరీ నిర్మాణం చేశారు. త్రిషా సిల్క్ పేరుతో ఓ వ్యాపార సంస్థనే నిర్వహిస్తున్నారు. వ్యాపారవేత్తగా ఉన్న సంధ్య శ్రీధర్రావు, త్రిషా సిల్క్ యజమాని అమృత మిశ్రా ఇద్దరు ఇందులో భాగస్వాములు కావడంతో విశేషం. ఈ అక్రమాల గురించి ప్రశ్నిస్తే ఇద్దరు తమకు సంబంధం లేనట్లు చెప్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇద్దరికి సంబంధం లేకుండా మరి ఎవరు దీన్ని వెనుక బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంటే ఏమాత్రం ఎవరు సమాధానం చెప్పట్లేదు. నాలా ఆక్రమణకు సంబంధించిన ద్వారా ఆ ప్రాంతంలో వస్తున్న సమస్యలు అన్ని ఇన్ని కావు అని చెప్పొచ్చు. ప్రధానంగా వర్షం వచ్చినప్పుడు భారీగా నిలిచిపోతున్న నీరు కారణంగా వాహనదారులకు సమస్యలు, ట్రాఫిక్ జాము జరుగుతుంది. ఒక్కసారిగా ట్రాఫిక్ కూడా నిలిచిపోవడంతో నాలలో చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ విషయంపై ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని చెప్పొచ్చు. అందుకు కారణం ఏమిటనేది అధికారులకు మాత్రం తెలియాలి. అంటే ఇది మొత్తానికి నాలకు సంబంధించిన కబ్జాకు సంబంధించింది. ఈ రోజు హైదరాబాద్ లో ఇట్లాంటి నాలాలు ఎన్నో కబ్జాకు గురైనాయని కూడా చెప్పుకోవచ్చు. హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్ లో కబ్జాదారులు సంబంధించి ఎన్నో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ కబ్జాదారుల గుండెల్లో రైలు పరిగెస్తున్నారు ఏవి రంగనాథ్ అని చెప్పుకోవచ్చు. ఏ క్షణంలో ఏ అక్రమాలను కూల్చేస్తారో అనే భయం కూడా అక్రమాలకు పాల్పడుతున్న వారిలో భయాందోళన కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే తన త్రిషా సిల్క్ బిల్డింగ్ సంబంధించిన కూల్చివేతలను అడ్డుకునేందుకు ముందస్తుగానే శ్రీధర్ రావు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తుంది. రాజకీయంగా ఒత్తిడి తెచ్చినప్పటికీ కూల్చివేయకుండా కాపాడుకోవడానికి సిద్ధమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. బయట మాత్రం అమృత మిశ్రాతో విభేదాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్ విషయంలో మాత్రం ఇద్దరు కలిసే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. నిబద్ధత కలిగిన అధికారిగా రంగనాథ్ ఇలాంటి ఒత్తిళ్లకు లొంగిపోతారా, లేక అక్రమంగా నాలాలను ఆక్రమించిన ఎవరైతే బడాబాబులు ఉన్నారో
ఆ నిర్మాణాలపై చర్యలు సిద్ధమవుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైతే హైదరాబాద్ లో ఎక్కడికెక్కడ అక్రమంగా నిర్మించిన నాలాలకు సంబంధించిన కానీ చెరువులకు సంబంధించిన కానీ మొత్తంగా హైదరాబాద్ లోని ఇప్పటి వరకు ఉన్న బఫర్ జోన్ లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూల్చివేయడం రంగనాథ్ నాయకత్వంలో జరుగుతుంది. అట్లాగే దీనికి ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్ పరిరక్షణ అట్లాగే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది అనేది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లో ఎక్కడైతే అక్రమాలకు సంబంధించిన జరిగినాయో వాటన్నిటినీ ఉక్కుపాదంతో తొక్కేస్తామనేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఎప్పటికైనా ఎక్కడ అక్రమాలకు గురైనా, ఎక్కడ ఎవరు ఏ నాలాను ఆక్రమించినా, ఏ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కట్టారో వాటన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అట్లాగే ప్రజలకు సంబంధించిన ఈ చిన్నపాటి చిరుజల్లులు వస్తేనే హైదరాబాద్ లో ఎక్కడికక్కడ నాలాలు పొంగిపోలడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నాలాల ఎవరైతే ఆక్రమించారో వారి పైన కఠిన చర్యలు తీసుకొని నాలాలను కూల్చేసే అంటే అక్రమాలను కూల్చేసి నీరు ఫ్రీగా వెళ్లే ప్రయత్నం, ట్రాఫిక్ అయితే జరగకుండా రాము ఇప్పటికే ఈ త్రిషా సిల్క్స్ కి సంబంధించి అమృతా మిశ్రా గానీ, సందా శ్రీధర్ రావు గానీ రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ పై. అయితే ఆయన ఈ ఒత్తిళ్లకి ఎంతవరకు లొంగుతారన్న విషయం పక్కన పెడితే రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారంటున్నారు. మరి రాజకీయంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? దీని వెనుక రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేవారు ఎవరున్నారు? ఇప్పటికే ఈ ఏదైతే అక్రమంగా నిర్మించి త్రిషా సిల్క్ షాప్ ఏదైతే ఉందో గత ప్రభుత్వాల దృష్టిలోనే ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళేది. కానీ ఇప్పటి వరకు ఆ బిల్డింగ్ ను కూల్చేయలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని మళ్ళీ ఇద్దరి మధ్య వైరుధ్యాలు రావడంతో, ఇద్దరి పార్ట్నర్షిప్ల మధ్య వైరుధ్యం రావడంతో ఈ విషయం బయటికి వచ్చింది. నాలాను ఆక్రమించి కట్టారనే విషయం మళ్ళీ బయటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు శ్రీధర్ రావు లాంటి వాళ్ళు ప్రభుత్వ పెద్దలను కలిసి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే కన్వెన్షన్ లాంటి బడాబాబు నాగార్జున, సినీ హీరో నాగార్జున తన సొంత స్థలాన్నే కాపాడుకోలేకపోయి, ఆక్రమించి నిర్మించుకున్న ఏదైతే స్థలం ఉందో కన్వెన్షన్ దాన్నే కాపాడలేకపోయాడు. కానీ ఇట్లాంటి నాలాలకు సంబంధించింది ప్రజలకు కనిపిస్తున్న విషయాన్ని ఎంత రాజకీయ నాయకులు పలుకుబడితో ఆపాలనుకున్నా ఇక్కడ ఆగే ప్రసక్తి లేదనుకోవచ్చు. ఎందుకంటే ఆగితే ప్రభుత్వం అబ్బాస్ పాలయ్యే ప్రయత్నం ఉంది. ఎందుకంటే కరెక్ట్ గా నాలా మనం చూస్తున్నాం విజువల్, నాలా పైనే బిల్డింగ్ కట్టింది. అంటే ఇట్లాంటి బిల్డింగ్లు నాలాల పైన నిర్మించడంతో వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఆగిపోవడం జరుగుతుంది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఆ నీరు రోడ్ల మీదకి రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏ ప్రయత్నం చేసినా అక్రమ నిర్మాణాలకు కూల్చివేయడంలో రంగనాథ్ గారు ఖచ్చితమైన దృఢ సంకల్పంతో ఉన్నారు. అక్రమాలు ఎక్కడున్నా సరే హైడ్రా ఖచ్చితమైన సమాచారంతో అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని కూల్చివేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది. అట్లాగే హైదరాబాద్ లో చాలా బడాబాబుల బిల్డింగ్లు ఉన్నాయి అక్రమంగా. హైదరాబాద్ చుట్టూ చెరువులను కబ్జా చేసిన రాజకీయ నాయకులు ఉన్నారు. అట్లాగే స్కూళ్ల పేరుతో, కాలేజీల పేరుతో మొత్తానికి అక్రమంగా చెరువులను కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు, నాలాలను కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్ ను చాలా అంటే ఎక్కడికక్కడ ఫ్రీగానే వాటర్ వెళ్ళిపోయే డ్రైనేజీ వర్క్ జరిగింది. కానీ ఈ కాలంలో ఎప్పుడైతే అధికారకు సంబంధించిన మార్పులు జరుగుతున్నాయో ఒక్కొక్కరు నాలాలను ఆక్రమించి షాపింగ్ మాల్ కట్టడం జరిగింది. ఇట్లా హైదరాబాద్ మొత్తం పరిశీలిస్తే ఈ రోజు బడా నాలాల పైన అక్రమ నిర్మాణాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాము.